నమస్తే. శ్రీ పరంజ్యోతి అద్భుతం. కోయంబత్తూరుకి చెందిన రాజేశ్వరి షణ్ముగ సుందరం గారి అనుభవం ఇది. నా మనవరాలి వయస్సు 8 సంవత్సరాలు. ఆమె పుట్టినప్పటి నుండి ఆమెకు గుండెలో రంధ్రం ఉంది. వైద్యులు ఆమె పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ 2 వారాల క్రితం నవరాత్రి సందర్భంగా శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. నేను నా భర్తతో కలిసి సత్యలోకంలో నవరాత్రి హోమంలో పాల్గొన్నాను. ఆమెకు దైవిక రక్షణ కల్పించమని మేము శ్రీ పరంజ్యోతి భగవతి భగవానులను ప్రార్థించాము. ఈ ప్రక్రియలో ఆమె పుట్టినప్పటి నుండి శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఆమెను ఎలా రక్షిస్తున్నారో నేను గ్రహించాను. తాను నెలల నిండని శిశువుగా జన్మించింది. 45 రోజులకు పైగా ఇంక్యుబేటర్లో ఉంచబడింది. ఆమె ఊపిరితిత్తులు అభివృద్ధి చెందకపోవడంతో ఆక్సిజన్ మద్దతు అవసరమైంది. తన మనుగడ గురించి వైద్యులు సందేహించారు. ఆమె ఇప్పుడు ఆరోగ్యంగా జీవిస్తోందనేది శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ కృప వల్లనే. ఈ విషయం తెలుసుకున్న తర్వాత గత 8 సంవత్సరాలుగా మా మనవరాలిని రక్షించి ఆమెను కాపాడినందుకు శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ అద్భుత క్షణాలను తిరిగి చూసినప్పుడు నా విశ్వాసం మరింత పెరిగింది. గాయత్రీదేవి హోమంలో ప్రార్థనల తర్వాత శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ మరో అద్భుతాన్ని ప్రసాదిస్తారని నాకు నమ్మకం కలిగింది. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ శస్త్రచికిత్స చేసి మా మనవరాలిని కాపాడతారని నేను బలంగా నమ్మాను. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ కృపతో యాంజియోప్లాస్టీ విజయవంతంగా జరిగి రంధ్రం మూసివేయబడింది. ఇప్పుడు నా మనవరాలు పూర్తిగా కోలుకుంది. ఈ అద్భుతమైన అద్భుతానికి శ్రీ పరంజ్యోతి భగవతి భగవానులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు.